నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, మకర రాశి వారికి ఈ నవంబర్ 2025 ఎలా ఉండబోతుంది? నవంబర్ 2025 మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండబోతోంది. చాలా చాలా బాగుంటుంది. 2nd రాహు ఈ రాశికి అధిపతి ఏంటంటే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు కనుక తప్పక కొంతవరకు ఏవేవి అడ్డంగాలు ఉన్నాయో లైఫ్లో, ఎస్పెషలీ కెరీర్ పాతులు చాలా తొలగిపోతాయి. అండ్ ఆల్సో ప్రమోషన్ రీతిగా పైకి వెళ్ళే ఛాన్సెస్, అలాగే డిఫరెంట్ ఆపర్చునిటీస్ అంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఈ నెలలో వీళ్ళు చూస్తారు. అంటే ఏంటి, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అందరూ చూస్తారు, కిందకి దిగడానికి ఎవరు చూడు కనుక తప్పక ఏంటంటే పాజిటివిటీ అనేది వీళ్ళకి చాలా కనిపిస్తోంది. అంటే ఏంటి, బ్లెస్డ్ మంత్ ఫర్ మకర రాశి అని చెప్పుకోవచ్చు అనమాట. అటు దివ్య దృష్టి అంటే ఏంటి, జూపిటర్ చూపు ఉంది. అలాగే మనం చూసాము అంటే 3rd and 12th లార్డ్ అయ్యాడు. ఖర్చులు ఉన్నప్పటికీ జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది కనుక తప్పక పెద్దల బ్లెస్సింగ్ ఉన్నట్టు మనం తీసుకోవాలి. సో అన్ని రంగాల్లోనూ, ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో అండ్ ఆల్సో ఫ్యామిలీ విషయాల్లో కూడా తప్పక సన్నిహితంగా ఉండడం, హ్యాపీగా ఉండడం, అందరితో పాటు కలయిక ఉండడం, అండ్ ఆల్సో ఏంటంటే ముందుకు సాగడం అనేది మనకి కనిపిస్తోంది. అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, దూరపు దేశాల వాళ్ళతోటి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు కనుక తప్పక చాలా బాగుంటుంది, ఎస్పెషలీ ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కనుక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు, ఎస్పెషలీ మకర రాశి వాళ్ళకి. అలాగే వీళ్ళు ఏంటంటే అందరితోనూ సన్నిహితంగా ఉండడం, ఇందాక చెప్పా కదా, ఫ్రెండ్స్ తోటి ఎస్పెషలీ కలయిక ఉండడము, అలాగే శుభకార్యాల్లో పాల్గొనడము, ఇంట్లో కూడా ఏంటంటే పూజలు చేయడము, అండ్ ఆల్సో ఏంటంటే ధార్మికంగా అటు స్పిరిచువల్గా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ బిజినెస్ కాకుండా జనరల్ బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కొంతవరకు వీళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, ఒకళ్ళు అంటే ఏంటి దూషించకుండా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు ఎప్పుడు ఏంటంటే పాజిటివ్గా ఉంటే ఇంకా పాజిటివిటీ అనేది పెంచుతారు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఎక్కువ బెనిఫిక్ రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. జనరల్గా మనం చూసాము అంటే కూడా మకర రాశి వాళ్ళకి అందరితోనూ అందరితో ఉండడం, కలిసి ఉండడం అనేది ఇష్టం అన్నమాట. సో తప్పక ఫ్రెండ్స్తో కలిసి ఉండడం, వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం, అలాగే వినోదాలకి వెళ్ళడం, అందరితో సపోజ్ ఒక ట్రావెలింగ్ చేయడం కానీ అవన్నీ కనిపిస్తున్నాయి. సో అన్నీ బాగానే ఉంటాయి. ఫారిన్ ట్రావెల్ కూడా వాళ్ళు నాంది పలుకుతారు. సో తప్పక అది ఆ సూచన కూడా మనకి ఈ నెలలో కనిపిస్తుంది. చెప్తున్నవన్నీ కూడా చూస్తుంటే సాఫ్ట్వేర్ రంగం వారికి బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఎలా ఉంటుందంటారు వాళ్ళకి? తప్పక సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి తప్పక బాగుంటుంది. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ వీళ్ళకి నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ రంగం, మనకి ఎవరైనా సరే ఏదైనా ప్రోడక్ట్ చేస్తున్నారు, ఫుడ్ ప్రోడక్ట్ చేసేవాళ్ళు, ఫుడ్ టెక్ అని చెప్తాం, అది కూడా సాఫ్ట్వేరే. ఇప్పుడు సాఫ్ట్వేర్ లేని చోట ఏది? ఏం లేదు, అన్ని చోట్ల. ఇప్పుడు ఒక హెయిర్ ఆయిల్ చేయాలన్నా దాంట్లో సాఫ్ట్వేర్ ఉండవలసిందే. ఏదైనా ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కనుక తప్పక వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సక్సెస్ఫుల్ మంత్ అండ్ హ్యాపీ మంత్ ఫర్ మకర రాశి. మకర రాశి వారు రుద్రాక్ష ధారణ చేయాలి అంటే ఏ రుద్రాక్ష వేసుకుంటే మంచిదంటారు? మనం ఈ రాశికి అధిపతి మనకి తెలుసు శనీశ్వరుడు అయ్యారు, ఈశ్వరుడు అయినా. సో పంచముఖి జనరల్గా అందరికీ చెప్తూ ఉంటాము. సో పంచముఖితో జపం చేసుకోవచ్చు, అలాగే ఒకటి వేసుకోవచ్చు అనమాట.
అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు వేసుకోవాల్సింది మనకి 7 ముఖీస్ 7 అన్నమాట, సప్తముఖి వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. సో అండ్ ఆల్సో శనికి వీళ్ళు ఏంటంటే దానం చేయాలి. అదొకటి కాకుండా ఎలా వేసుకోవాలి రుద్రాక్ష అనేది కూడా ఉంటుంది. అదంతా కూడా ఏంటంటే జాతక రీత్యా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే శివుడి దగ్గర పూజ చేయించి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది కూడా ఒకటి ఏంటంటే గురుమాల అంటారు. గురు చూస్తున్నారు కనుక తప్పక గురుమాల వేసుకోవడం కూడా చాలా మంచిది అనమాట. సో గురుమాల దీంతో మనం జపం కూడా చేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు, ధరించవచ్చు కూడాను. అదేంటంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయని ఇందాక చెప్తూ ఉన్నాను కదా, ఆడవాళ్ళు ధరించకూడదు, పిల్లలు ధరించకూడదు, అలా ఏమీ లేదు. ఎవరైనా ధరించవచ్చు. ఇట్ ఈస్ దేర్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి అనమాట, అందరికీ ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కనుక ఇప్పుడు సపోజ్ నాన్ వెజిటేరియన్ తినకూడదు, కార్తీక మాసంలో జనరల్గానే ఎవరు తినరు. సో తిన్నప్పుడు మాత్రం పక్కన పెట్టేసుకోవచ్చు. వేరే అంటే ఏంటి, వేరే విషయాలు చేయడం, ఇప్పుడు దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళు కూడా పక్కన పెట్టేసి రాత్రి తీసేసుకోవచ్చు. యాక్చువల్గా ఇదేంటంటే స్నానం చేసేప్పుడు కూడా పక్కన పెట్టి తర్వాత వేసుకుంటాము, ఎందుకంటే మెడలో వేసుకునేదే మనం ఎక్కువ. సో తప్పక ఏంటంటే ఎవరైనా ధరించవచ్చు. అండ్ ఆల్సో రెమెడియల్ మెషర్స్ కింద మనం ఏంటంటే ఈశ్వరుణ్ణి కొలవడం అనేది కార్తీక మాసం కనుక తప్పదు. నేను ఇందాక చెప్పినట్టు శనీశ్వరుడు అంటాం మనం. సో ఈశ్వరుడు ఒక భాగం. సో ఈశ్వరుని కంటిన్యూస్గా అంటే ఎవ్రీడే కొలవండి. అలాగే ఏంటి నిత్య దీపం పెట్టుకోండి పొద్దున్న సాయంత్రం. అలాగే ఏంటంటే మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకం అంటే ఏంటి, బ్రాహ్మణుల్ని పిలిచి రుద్ర హోమము, రుద్రయజ్ఞము ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. సో తప్పక ఇవన్నీ చేయొచ్చు. లేని పక్షాన్ని శనీశ్వరుడికి ఏంటంటే ప్రీతి సర్వీస్ అంటే పెద్దలకి సర్వీస్ చేయడం అంటే ఏంటి, వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టడం, అన్నదానం చేయడం, లేకపోతే ఇప్పుడు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అన్నదానం చేయడం, ఇవన్నీ చేసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.